ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తయ్య వీణకి చెక్ పవర్ ఇవ్వగానే రిషిని మనీ విషయంలో లాక్ చేసింది. అంటే వీణ కక్షతో ఇలా చేసినట్టా, లేదంటే మనీ మ్యాటర్లో అందరూ స్ట్రిక్ట్గా ఉండాలని ఇలా చేసిందా? రిషికిచ్చిన షాక్కి నేనంటే ఏంటో తెలిసొచ్చినట్టుంది. లేదంటే బావని టార్చర్ పెడతానని నా ముందే వార్నింగ్ ఇస్తాడా? ఇప్పుడు నా ముందు తోకాడిస్తే చిల్లి గవ్వ కూడా రాదని ఇంట్లో అందరికీ తెలిసొచ్చింది. నా పవర్ డబుల్ అయింది. ఈరోజు చెక్ పవర్ని అడ్డు పెట్టుకుని గేమ్ ప్లే చేసి దెబ్బ కొట్టింది. ఇక ముందు ఇంకా ఏం చేస్తుందో. సిల్వర్ జూబ్లీ ఇయర్ ఫంక్షన్లోపు ఖచ్చితంగా తన టార్గెట్ రీచ్ అవ్వాలనే ట్రై చేస్తుంది. నో, తన ఛాలెంజ్ గెలవకూడదు. నేను గెలవనివ్వను. సిల్వర్ జూబ్లీ ఇయర్ ఫంక్షన్ లోపు లోక్నాథ్ రిషిని రోడ్డు మీద నిలబెడతానన్న నా ఛాలెంజ్ గెలవడానికి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్తున్నాను. తండ్రి కొడుకులకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాను. ఒక్క బావ విషయంలో తప్ప అంతా నేననుకునేదే జరుగుతుంది. ఏంటి తమాషాలు చేస్తున్నావా? నీ బోర్డర్స్ని క్రాస్ చేస్తున్నావు వీణా. నేనేం చేశాను వేదా? అసలు నీ ఆవేశం పక్కన పెట్టి నాకు అర్థమయ్యేలా చెప్పు. ఆహా, మహానటి! నువ్వేం చేసావో నీకే గుర్తులేదా? లేకపోతే గుర్తులేనట్టు యాక్ట్ చేస్తున్నావా? రిషి మీద కక్షతో తన అందరి ముందు ఇన్సల్ట్ చేస్తావా? ఏ భార్య అయినా భర్త పరువుని అలా బయట వాళ్ళ ముందు తీస్తుందా? ఓహో, తమరికి నేను చేసిందే కనపడుతుంది. కానీ నిన్న మీ మరిది గారు సరస్వతత్తయ్య వాళ్ళ ఇంట్లో నా గురించి మా బావ గురించి ఎంత చీప్గా మాట్లాడాడో నువ్వు చూడలేదా? అప్పుడు నీ నోరేమైందమ్మా? చెప్పండి మేడం, నేను నీలాగే ఆడపిల్లను కదా. అలా అందరి ముందు మాట్లాడితే నా పరువేం కావాలి? నేను బావ ఎంత బాధపడుతున్నావో మీలాంటి మనుషులకు అర్థం కాదు. మాట్లాడు వేదా. ఓ, అంటే రిషి నీకు మంచోడు కాబట్టి అతను ఏం చేసినా నీకు కరెక్ట్గానే కనిపిస్తుంది. నేను ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. అది నువ్వు రిషి తేల్చుకోండి. కానీ కుటుంబం పరువుని బజార్న పడేస్తానంటే మాత్రం ఈ ఇంటి కోడలిగా నేను చూస్తూ ఊరుకోలేను. ఊరికే ఉండక ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా టార్గెట్ గడ్డొస్తే ఎవ్వరిని వదిలిపెట్టనని నీకు ముందే చెప్పాను. నా లక్ష్యం చేరడానికి ఆ దేవుడు కూడా నాకు తోడున్నాడు. షడప్! నువ్వు చేసే దుర్మార్గాలకి ఆ దేవుడెందుకు తోడుంటాడు? తొందరలోనే నీకు ఆ దేవుడు బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి సాగనంపుతాడు. అప్పుడు దైవం ఎవరికి తోడున్నాడో నీకు జ్ఞానోదయం అవుతుంది. నేను దుర్మార్గం చేసేదాన్ని అయితే సరస్వతయ్య నాకు చెక్ పవర్ ఎందుకు ఇస్తుంది? పోనీ ఆ దేవుడు ఎందుకు ఇప్పిస్తాడు? చెప్పు వేదా. నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ దేవుడు నాకు ఇలా ఒక్కో ఆయుధాన్ని అందేలా చేసి నా లక్ష్యం పూర్తయ్యేలా తోడ్పడుతున్నాడు. అర్థమైందా? అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఇలా గాలివటంగా కలిసొచ్చేవి చూసి ఎగిరిపడుతున్నావు. అవన్నీ నీటి మీద బుడగల్లాంటివి. చెడు చేయాలనుకునే నీకు ఓటమి తప్పదు. నా ప్రతీకారం తీరందే ఇల్లు కదలనని నీకు ముందే చెప్పాను. తీర్చుకునే వెళ్తాను, లేకపోతే నా ప్రాణాలే వదిలేస్తాను. అంతే తప్ప ఓటమిని మాత్రం ఒప్పుకోను. నువ్వు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో నాకు తెలుసు. కానీ ఈ విషయం నేనెవరికీ చెప్పలేదు. అలాగని కుటుంబ పరువు తీస్తానంటే మాత్రం టాలరేట్ చేయను. నీ నిజ స్వరూపం బయటపెడతాను. బీ కేర్ఫుల్. నీ బెదిరింపులకు నేనేం భయపడ్ను వేదా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను అనుకున్నది మాత్రం చేసి తీరుతాను. ఇదే ఫిక్స్.
నిన్ను మంచిదానిలా మార్చడానికి ఎంతో చెప్పి చూశాను. కానీ కొన్ని జన్మలు మారవనే అర్థమైంది. మంచికి మంచితో, చెడుకి చెడుతో సమాధానం చెప్పాలంటారు. ఇక నీ విషయంలో కూడా అదే చేస్తాను. నీ ఆట కట్టిస్తాను. ఆట నాదే, వేట నాదే, గెలుపు నాదే. దీన్ని మార్చడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? పార్వతీ, పార్వతీ. లక్ష్మి, ఎలా ఉన్నావు? సరోజ, బావున్నావా? బావున్నాం పార్వతీ. రండి, కూర్చోండి. పర్వాలేదు పార్వతీ, ఇంకా చాలా మందిని పిలవాలి. చాలా రోజుల తర్వాత కనిపించావు లక్ష్మి. మీ అబ్బాయి పెళ్లిలో కలిసిందే, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇంట్లో పనితోనే సరిపోతుంది పార్వతీ. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదు. వచ్చే శుక్రవారం మా ఇద్దరి కోడలికి సీమంతం చేస్తున్నాం. హ్మ్, నువ్వు తప్పకుండా రావాలి. ఇద్దరూ ఒకేసారి నెల తప్పడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది లక్ష్మి. అవును పార్వతి, ఇలా ఇద్దరూ ఒకేసారి గర్భవతులవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇదేదో మనకి పనికొచ్చే టాపిక్ లా ఉందే. ఏంటేంటి, మీ ఇద్దరు కోడళ్ళు ఒకేసారి నెల తప్పారా? అవును భాగ్యం, నువ్వు కూడా సీమంతానికి తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు. వస్తాలే కాని అలా ఎలా మీ ఇద్దరు కోడళ్ళు ఒకేసారి కూడబలుక్కుని కంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలా చిత్రంగా ఉందే. పిన్నికి మంచి కంటెంట్ దొరికింది. అందరి బుర్రలు తినేసి కానీ వదిలిపెట్టదు. కూడబలుక్కొని కనడం కాదు భాగ్యం, పెళ్ళై చాలా ఏళ్ళవుతున్నా గాని మా ఇద్దరబ్బాయిలు జాబ్ అంటూ, కెరీర్ అంటూ పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు మా ఆయన మా కొడుకులతో ఎవరైతే ముందుగా వారసున్నో వారసురాలనో ఇస్తారో వాళ్ళకి నా కోట్ల విలువైన పెద్ద విల్లాని గిఫ్ట్గా ఇస్తానన్నారు. మీ ఆయన భలే ఆఫర్ ఇచ్చాడు లక్ష్మి. నిజమే భాగ్యం. అప్పుడు మా కోడలిద్దరూ పోటీపడి సరే అన్నారు. వారం రోజుల తేడాతో ఇద్దరూ నెల తప్పారు. ఇప్పుడు సీమంతం చేస్తున్నాం. నీ బాధ నాకు తెలుసత్తయ్య, కానీ నీ ఆశలేవి నా విషయంలో ఫలించవు. అవును, మీ అబ్బాయిలకి పెళ్ళే చాలా కాలమైంది కదా, మీ కోడల సంగతేంటి? మాకు అదృష్టం ఎక్కడుందిలే. ఎప్పుడు చూడు మా ఇంట్లో వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా పిల్లలకనే తీరిక ఎక్కడుంటుంది చెప్పు. పిన్ని, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఉన్న విషయం చెప్తే నోరు ముయిస్తావేంటి వీణా? ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళం ఉన్నాం, ఒక్క పిల్లాడైనా ఉన్నాడు ఆడుకోవడానికి? ఏం పార్వతి, నీకు లేదా చెప్పు? గొడవలని కాదు కానీ దేనికైనా టైం రావాలి కదా పిన్ని. టైం అంటూ కూర్చుంటే వయసు అయిపోతుంది కదమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్నారా అమ్మా? వాళ్ళన్నా సరే, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి కదా సరోజా. వేదాశ్రీల మధ్య అదుంది, కానీ మా చిన్నల్లుడే కష్టం. భాగ్యం, ఇంట్లో విషయాలు ఇలా చెప్పడం సరైంది కాదు. వాళ్ళు మన దగ్గర చెప్పుకున్నప్పుడు తప్పులేదు పార్వతి. ఏదో తెలిసిన వాళ్ళని చెప్పానులే, నువ్వేం ఫీల్ అవ్వకు. చూడమ్మా, కాపురంలో గొడవలు రావడం సహజం. ఆ గొడవలు పోవాలంటే పిల్లలు రావాలి. వాళ్ళొస్తేనే ఇంటికొక కలొస్తుంది. బిడ్డలు పుట్టాకే ఆలుమగల బంధం పరిపూర్ణమవుతుంది. ఒకసారి ఆలోచించండి. మీ అత్తామావయ్యలకి వారసుల్నిచ్చి వాళ్ళ కళ్ళలో సంతోషం చూడండి. మీరందరూ తప్పకుండా సీమంతానికి రావాలి. తప్పకుండా సీమంతానికి రావాలమ్మా. వెళ్ళొస్తాం. వేదా, వీణా విన్నారుగా, ఆలోచించుకోండి.
ఏమంటారమ్మా? నాకిష్టమే అత్తయ్య. వీణ ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతోందేంటి? అత్తయ్య, వీణ రిషి మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చింది తప్ప కాపురం చేసి పిల్లల్ని కనాలని వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. ఇక పిల్లల గురించి ఏం మాట్లాడుతుంది పాపం. Damn it. ఆ సరస్వతి వీణకి చెక్ పవర్ రాసిచ్చి నా పతనానికి నాంది పలికినట్టు అనిపిస్తుంది. సరస్వతి నా మీద కంటికి కనిపించిన యుద్ధం చేస్తుంది. ఒక పక్క సరస్వతి, ఇంకో పక్క వీణ, ఇద్దరు టార్చర్ చేస్తున్నారు. ఛే! ఏమండి ఏమండి, హ్మ్. ఇందాక సీమంతానికి పిలవడానికి లక్ష్మి వచ్చిందండి. సరే, ఇప్పుడేమంటావు? వారసులు లేని ఇల్లు కళగా ఉండదు అని వాళ్ళు చెప్పిన మాట నిజమే కదండి. వాళ్ళు చెప్పింది బానే ఉంది పార్వతి, కానీ మన ఇంట్లో ఇంకా అదృష్టం రాలేదు కదా, కాస్త వెయిట్ చేయాలేమో. ఈ విషయంలో వేదాశ్రీలు వాళ్ళ మధ్య గొడవలు జరిగినా సర్దుకుపోతున్నారు, కానీ వీణా రిషిల గురించే నా దిగులంతా. రిషి ఎలాగైనా వీణని వాడుకుని వదిలేస్తాడే తప్ప పిల్లల గురించి ఆలోచించడు పార్వతి. నీ ఆశలు ఆవిరైపోవాల్సిందే తప్ప రిషికి వీణతో పిల్లలు పుట్టరు. అవును పార్వతి, వీణా రిషిల మధ్య గొడవలున్నాయి తప్ప సంతోషాలున్నాయని నేను అనుకోవట్లేదు. ఆ గొడవలు పోవాలంటే వాళ్ళకి పాపో బాబో పుట్టాలండి. రిషి శ్రీలకు పుట్టే బిడ్డల చిరునవ్వులతో ఈ ఇల్లు మురిసిపోవాలండి. మనం నానమ్మ తాతయ్యలమైపోవాలి. పిల్లల అల్లరితో మనం కూడా చిన్నపిల్లలమైపోయి ఆడుకోవాలి. వాళ్ళకి చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపించాలి. వీపు మీద గుర్రం ఎక్కించుకొని ఇల్లంతా తిప్పాలి. వాళ్ళు వచ్చి రాని బుజ్జి బుజ్జి మాటలు చెప్తుంటే మనం ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి. పార్వతేదో పిల్లలు అంటూ పిచ్చిగా వాగుతుంది అనుకున్నాను, కానీ నేను రివెంజ్ తీర్చుకోవడానికి నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఈ విధంగానైనా రిషి వీణని ఇబ్బంది పెట్టి తను అనుకున్న పని పూర్తి చేయాలి. పార్వతి, నీ ఉద్దేశం నేను అర్థం చేసుకోగలను. మనం ఆశపడే వాళ్ళమే తప్ప అది తీర్చాల్సింది మన పిల్లలే. కాబట్టి ఇందాక లక్ష్మి వాళ్ళ భర్త తన కోడలతో ఏదో చెప్పాడనో? ఇద్దరు కోడళ్లలో ఎవరు ముందుగా వారసునిస్తే వాళ్ళ పేరు మీద పెద్ద విల్లా రాసిస్తానని చెప్పాడు. ఓ, అయితే మన కోడల్లో ఎవరైతే ముందుగా నెల తప్పుతారో వాళ్ళకి నా రేంజ్కి తగ్గట్టుగా నా పేరు మీద ఉన్న కంపెనీ రాసిస్తాను. మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఇయర్ రోజున గిఫ్ట్గా ఈ విషయాన్ని అందరి ముందు గ్రాండ్గా ప్రకటిస్తాను. ఏమండి, నిజంగా రాసిస్తారా? ఈ లోక్నాథ్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకుంటాడు. మరి ఆ అదృష్టవంతురాలు వేద అవుతుందో వీణవుతుందో కాలమే చెప్పాలి. వారసుల గురించి మీరు ఇంత ఆశగా ఎదురు చూస్తున్నారని అనుకోలేదండి. నాకు మాత్రం పిల్లలతో ఆడుకోవాలని ఉండదా? మనం పోయాక మన పరువును నిలబెట్టేది, ఈ కీర్తిని ముందుకు తీసుకెళ్లేది వాళ్లే కదా పార్వతి. మనం మన జ్ఞాపకాలుగా వాళ్ళని ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం. అంతటి అదృష్టాన్నిచ్చే వారసుల కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు తెలిసింది, అంతే. చాలా సంతోషం అండి. మీది గొప్ప మనసని మరోసారి నిరూపించుకున్నారు. ఈ క్షణంలో మిమ్మల్ని ఎలా పొగడాలో ఏమని కీర్తించాలో తెలియక మాటలు రావడం లేదు. సరస్వతి కన్నా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు పార్వతి. సరే, ఈ విషయం గురించి నేను కోడళ్లతో చెప్పడం బాగోదు. అత్తయ్యగా నువ్వే వెళ్ళి చెప్పు, హ్యాపీ అవుతారు. అలాగేనండి. వేద, వీణ, శ్రీ, రిషి అందరూ ఇలా రండి.
ఏంటత్తయ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? ఏదైనా విశేషమా? అవును వేద, మన ఇంట్లో ఇంతవరకు జరగని విశేషం. వీణా, ఇందాక సీమంతానికి పిలవడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళ విషయం గురించి మీ మామయ్యతో చెప్పానమ్మా. ఆగు రిషి, ఇది అందరూ వినాల్సిన విషయం. వేద, వీణ, మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా నెల తప్పానని చెప్తారో వాళ్ళకి మీ మావయ్య తన పేరు మీదున్న కంపెనీని రాసిస్తానని చెప్పారు. వీణా, ఈ మాట నీకు సంతోషంగా అనిపించడం లేదా? చూడు వీణా, జరిగిన గొడవల గురించి మర్చిపో. ఆవేశంలో ఏవో మాటలు జారడం సహజమే. అవి బాధించినా మర్చిపోవాలి, కానీ అవే గుర్తు చేసుకుంటూ రోజులు గడపలేము. కుటుంబం అంటే నలుగురు 4 రకాల మనస్తత్వాలతో ఉంటారు. అందరూ కలిసిపోవాలి, అందరూ సర్దుకుపోవాలి. మీకు పిల్లలు పుడితే మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు మాసిపోతాయి. వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూస్తే మీకున్న కోపం పోతుంది. వాళ్ళు వేసే బుడిబుడి అడుగులు చూస్తే మీ ఆవేశాలు ఆవిరైపోతాయి. అందుకే పిల్లల గురించి మీరు ఆలోచించండి. ఏమంటావు వేదా? సిగ్గుపడితే కాదు, నోటితో చెప్పాలి కదా. అలాగే అత్తయ్య, మీరు చెప్పిన మాట నాకు ఇష్టమే. కానీ బిజినెస్లంటూ తిరిగే ఆయన కూడా అడగండి. నీ ఇష్టం నా ఇష్టం రెండు వేరు కాదు వేదా, నాకు ఇష్టమే. వీణా, రిషి, మీరేమంటారు? పిల్లలు కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా సమయం తీసుకుంటారా? ఈ సాకుతో వీణను లొంగ తీసుకోవచ్చు. ఎంజాయ్ చేశాక ప్లాన్ ప్రకారం వదిలించుకోవచ్చు. నాకోకే అమ్మా. నేను కూడా మీరు నాకు పుట్టబోయే బిడ్డతో ఆడుకుంటుంటే చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఏమంటావు వీణా? ఏం మాట్లాడవేంటి వీణా? పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏముంది? చెప్పడానికి ఏముందమ్మా, తనకు కూడా పిల్లలంటే ఇష్టమే. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. నాన్న వీణ పేరు మీదే కంపెనీని రాస్తాడు. ఈ ఇడియట్ దొరికింది ఛాన్స్ అని నాకు ఇష్టం లేని విషయంలో నన్ను అత్తయ్య ముందు బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. అత్తయ్యకి పిల్లలు నాకు ఇష్టం లేదన్న విషయం తెలియకూడదు. వీణా, పిల్లల్ని కనే విషయంలో వేద బావగారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? మనమైనా హ్యాపీగానే ఫీల్ అవుతాం వీణా. ఇక ముందు నువ్వే చూస్తావుగా. నేను చెప్పేది విను రిషి. వేద బావగారు పిల్లల్ని కనడం ఇష్టం అని చెప్పారు. ఎందుకలా చెప్పారంటే, పిల్లలు పుట్టాక వాళ్ళకే లోటు రాకుండా చూసుకుంటాము అన్న ధైర్యం వాళ్ళకుంది. కానీ నాకు ఆ ధైర్యం లేదు. ఏం మాట్లాడుతున్నావు వీణా? నువ్వు చెప్పేది నాన్ సెన్స్ కాకపోతే పిల్లల్ని కనడానికి ధైర్యంతో సంబంధం ఉంది వీణా. ఉంది. వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, బావగారు పనిచేస్తున్నారు, చేతి నిండా సంపాదనుంది, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, తన కాళ్ల మీద తను నిలబడ్డాడు, ఎంతమంది పిల్లలైనా పోషించగలిగే స్తోమతుంది. నా భర్తకి ఏ సంపాదన లేదు. అలాంటప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య? నేను ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నాను కదా. ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వస్తున్నావు, అక్కడ గొడవలు పెట్టుకుంటున్నావు. ఎన్ని రోజులు ఆఫీస్కి వస్తావో తెలీదు, ఎంత సంపాదిస్తావో కూడా తెలీదు.
జాబ్ లేకపోతే ప్రతి పైసాకి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతావు. నాకు బిడ్డలు కావాలని ఉంది, కానీ రేపు మాకు పుట్టిన బిడ్డ తన తండ్రి ఏం చేస్తాడనంటే నేనేమని సమాధానం చెప్పాలత్తయ్యా? మీ నాన్న అమ్మని నిందిస్తాడు, గొడవలు పెట్టుకుంటాడని చెప్పాలా? గతం గురించి వదిలే వీణా. రిషి ఇక నుంచి మంచిగా పనిచేస్తాడు, మంచిగా ఉంటాడు. నీ అభిప్రాయం మార్చుకుని పిల్లల గురించి ఆలోచించు. సరే అత్తయ్య, మీరు చెప్పిన దానికి ఒప్పుకోవాలంటే ముందు రిషి తనేంటో తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి. తన కాళ్ళ మీద తను నిలబడాలి. నా పిల్లలు పలానా వాళ్ళ బిడ్డ అని చెప్పుకునే స్థాయికి రిషి వచ్చినప్పుడు నేను పిల్లల గురించి తప్పకుండా ఆలోచిస్తాను. అవకాశం వచ్చిన ప్రతిసారి నన్ను యతవం చేయాలని చూస్తుంది. చా అత్తయ్య, ఇలా వచ్చారు? మీ మధ్య ఏం జరుగుతుంది వీణా? భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా 4 గోడల మధ్య ఉండాలి, కానీ అందరి ముందు బయటపడకూడదు.